ట్రంప్ H1B పై తీసుకున్న నిర్ణయం ప్రభావం భారతీయులపై ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. H1B వీసాలకి కీలక నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. ఒక్కో H1B వీసాకి ఏడాదికి $1,00,000 అంటే దాదాపు 90 లక్షలు కట్టాల్సిందే అంటున్నాడు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ కూడా చేశాడు. దీనివల్ల వచ్చే మార్పేంటి అంటే ఇప్పటి వరకు H1B వీసా అప్లికేషన్లకు లాటరీ విధానం ఉంది. మొదట నామినల్ ఫీ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. ఈ ఛార్జీలు $1,700 నుండి $4,500 వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో ఇది $1,50,000 నుండి $4 లక్షల మధ్య ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక ఉద్యోగిని H1 పై స్పాన్సర్ చేసి తీసుకెళ్లాలంటే ఆ కంపెనీ ఏడాదికి దాదాపు 90 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. ఎంతమందిని తీసుకెళ్తే అన్ని 90 లక్షలు కట్టాలన్నమాట. ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతుంది అంటే అమెరికాతో పాటు విదేశాల్లో 2 చోట్ల నడుస్తున్న ఐటీ కంపెనీలకు ఇది చాలా పెద్ద బర్డెన్ అవుతుంది. వీటిలో చాలా కంపెనీలు H1B వీసాలపై ఆధారపడి ఉంటాయి. అవసరమైన మ్యాన్ పవర్ని ఆయా దేశాల నుండి స్పాన్సర్ చేసి తీసుకెళ్తుంటాయి. కానీ ఇప్పుడు ఒక్కో ఉద్యోగికి $1,00,000, అది కూడా ఏడాదికి, అంటే మామూలు విషయం కాదు. అసలు ఈ H1 వీసా తీసుకొచ్చిందే స్కిల్డ్ ఉద్యోగుల్ని విదేశాల నుంచి తీసుకురావడానికి. అయితే H1B వీసాల్లో 70% భారతీయులకే వస్తున్నాయి. చైనా వాటా 11% వరకు ఉంది. H1 వీసాలకు అవసరాన్ని బట్టి 3 నుండి 6 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. H1B వీసాలతో అమెరికా వెళ్ళి అక్కడే వీసా ఎక్స్టెన్షన్ పొంది గ్రీన్ కార్డ్ తెచ్చుకొని ఆ తర్వాత సిటిజన్షిప్ పొందిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇండియన్ ఐటీ కంపెనీలకు పెద్ద బర్డెన్ అవుతుంది. ఇక అదే టైంలో మన ఐటీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అవుతుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ పెట్టుబడులైనా, ఉద్యోగావకాశాలైనా, టారిఫ్లైనా యూఎస్కే లాభం కలగాలనే పద్ధతిలో ఉన్నాడు. ఇంతకాలం అమెరికాలో స్కిల్డ్ ఉద్యోగులు లేరని, కొంత ఉన్నా అక్కడి వాళ్లకు ఇచ్చే జీతాల కంటే తక్కువ ఖర్చుతో విదేశాల నుండి తీసుకొచ్చే అవకాశం వల్ల కొంత విదేశీ ఉద్యోగులకు అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు ట్రంప్ మా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వండి, మా గ్రాడ్యుయేట్లను మీకు అవసరం అయ్యేలా తీర్చిదిద్దుకోండి, అంతే తప్ప మా దగ్గర ఉద్యోగాలకు ఇతర దేశాల నుండి తీసుకురావడం ఆపండి అంటున్నాడు. ఇక ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీలు టెన్షన్లో పడ్డాయి. అమెరికా బయట ఉన్న H1B వీసాదారుల్ని వెంటనే వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేశాయి. ఇక మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, JP మోర్గాన్ లాంటి కంపెనీలు 24 గంటల్లో వచ్చేయమని, కనీసం 2-3 వారాల వరకు అమెరికా వదిలి వెళ్ళొద్దని సూచిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెప్టెంబర్ 21 నుండి అమల్లోకి వస్తుంది. అయితే ఇలా ఒక్కో H1Bపై $1,00,000 వసూలు చేస్తే అది చివరికి అమెరికానే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అని భారత్ అంటోంది. దానివల్ల టాలెంటెడ్ ఉద్యోగులు అమెరికాకు రాలేరు. కాబట్టి మ్యాన్ పవర్ కోసం కంపెనీలే బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చేస్తాయంటోంది. ఇక ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో కూడా వ్యతిరేకత ఉంది. అమెరికా ఎదుగుదలకు ఉపయోగపడే ఉద్యోగుల్ని అడ్డుకోవడం నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా కంపెనీల ఎదుగుదలను నాశనం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. H1B ద్వారా ప్రపంచంలో ఉన్న టాలెంట్ అంతా అమెరికా వచ్చే అవకాశాన్ని అడ్డుకోవడమే అంటున్నారు.